ఫైనల్ గా ఆర్సీబీ వచ్చేసరికి ఫైనల్స్ లో అయితే ఎంటర్ అయిపోయింది అనమాట. ఫైనల్స్ లో ఏ టీం వస్తుందో మనం ఎదురు చూడాల్సింది ఉంది. ఇంకా 2 days అనమాట. సో అది మరి సంగతి. ఈ రోజు జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో కనుక చూసుకుంటే ఆర్సీబీ రఫ్ ఆడించేసింది జీటీని. అసలు అంతా ఇంత కాదు, దుమ్ము దులిపేసింది అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఎప్పుడైతే టాస్ ఓడిపోయిందో మేబీ ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయిందని చెప్పనైతే అందరూ అనుకుని ఉంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆర్సీబీని మ్యాచ్ గెలిచింది, అది కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో అది ధర్మశాలలో ద హైయెస్ట్ స్కోర్ అనేది కొట్టారనమాట ఆర్సీబీ అనేది. దాన్ని చేజ్ చేయలేకపోయింది జీటీ. కనీసం 170 పరుగులు కూడా కొట్టలేకపోయింది అనమాట. ఇప్పటి వరకు కూడా దుమ్ము దులుపుకుంటూ వచ్చిన జీటీ, టాప్ ఆర్డర్ ఎప్పుడైతే పెర్ఫార్మెన్సెస్ చేసుకుంటూ వచ్చిన జీటీ, అలాంటి జీటీ ఈ రోజు అయితే గొప్ప కూలిపోయిందని చెప్పాలి. ఓవరాల్ గా అయితే నేను ఆల్రెడీ నా ప్రివ్యూలో చెప్పాను అనమాట, ఒకవేళ ఆర్సీబీ గెలవాలి అంటే కన్ఫామ్ గా హై హిట్టింగ్ టీం మొత్తం కూడా పెర్ఫామ్ చేయాలి కలిసి కట్టుగా అని చెప్పాను. అదే జరిగింది అనమాట. ఈరోజు జీటీని గనక తొందరగా ఆల్అౌట్ చేయగలిగితే, టాప్ ఆర్డర్ ని తొందరగా తీసేయగలిగితే ఆల్మోస్ట్ మ్యాచ్ చేతిలోకి వచ్చేస్తుందని చెప్పాను అనమాట. ఈరోజు ఆర్సీబీ అదే చేసింది. అందుకే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరీ చెప్పేది. ఎవ్వరు కానీ వినరా అనమాట. ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ లో కనుక చూసుకుంటే ఆర్సీబీ స్టార్ట్ అనేది చాలా బాగా స్టార్ట్ ఇచ్చారు. కాకపోతే అన్ఫార్చునేట్ గా వెంటనే వెంకటేష్ అయ్యర్ వికెట్ కోల్పోవటం, తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ అలాగే కోహ్లీ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ చేశారు. అది కూడా పవర్ ప్లేలో అనమాట. పవర్ ప్లే అయిపోయేసరికి ఆల్మోస్ట్ 70+ ఉన్నారు. చాలా బాగా హిట్టింగ్ ఆడారు అనమాట. జీటీ ఆ టైంలో పవర్ ప్లేలో ఎంత బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారో ప్రీవియస్ మ్యాచెస్ లో మనం చూసుకున్నాం. వికెట్స్ కూడా అలాగే తీశారు. స్టార్టింగ్ వెంకటేశ్వర్ వికెట్ పడిన తర్వాత పవర్ ప్లే ఇంకొక వికెట్ పడలేదు, ఓన్లీ రన్స్ మాత్రమే వచ్చినాయి. అది కూడా కోహ్లీ బ్యాట్ నుంచి అలాగే దేవదత్ పడిక్కల్ బ్యాట్ నుంచి. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడారనమాట. ఈ రోజు జీటీ బౌలర్స్ అయితే పవర్ ప్లేలో కుక్కను కొట్టినట్టు కొట్టారని చెప్పాలి. ఎవరైతే టాప్ బౌలర్స్ ని పెట్టుకుని ఐపీఎల్ మ్యాచెస్ ఆడుతున్నారో అలాంటి టీం ని కొట్టారనమాట. రజత్ పటిదార్, మెయిన్ గా మనం మాట్లాడాల్సిన పేరు రజత్ పటిదార్ అసలు మామూలుగా ఆడలేదు. రజత్ పటిదార్ స్టార్టింగ్ లో 2 ఛాన్సులు ఇచ్చాడు, క్యాచ్లు, అది వదిలేశారనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఊచకోత అనేది. కొడతానే ఉన్నాడు, కొట్టుకుంటా పోయాడు అనమాట. 254 వరకు తీసుకెళ్లారు స్కోర్ అనేది. అసలు మామూలు విషయం కాదు. ఈ రోజు ఆడిన మ్యాచ్ లో మాత్రం దుమ్ము దులిపేశారు. వెంకటేష్ అయ్యర్ మంచి ఫైరీ స్టార్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేసింది విరాట్ కోహ్లీ అని దేవదత్ పడిక్కల్ అయితే. అక్కడి నుంచి వేరే లెవెల్ కి తీసుకెళ్లింది మాత్రం ఈ రజత్ పటిదార్ మాత్రమే. ఈరోజు టిమ్ డేవిడ్ కి ఛాన్స్ వచ్చినా సరే పెద్దగా స్కోర్ చేయలేదు. కానీ కృణాల్ పాండ్యా మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశాడు అనమాట. వాల్యుబుల్ రన్స్ అయితే స్కోర్ చేశాడు, అది కూడా రజత్ పటిదార్ తో. 92 పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఇద్దరి మీద. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మిడిల్ ఓవర్స్ లో అయితే చాలా బాగా ఆడారు. అండ్ అలాగే జితేష్ శర్మ లాస్ట్ లో కూడా 6లు 4లు స్కోర్ చేయటం, ఇంకా కొద్దిగా పుష్ అయితే వచ్చింది అనమాట స్కోర్ కి. ఓవరాల్ గా ఈ రోజు బ్యాటింగ్ పెర్ఫార్మెన్సెస్ అయితే వండర్ఫుల్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్తాను నేనైతే. అలాగే బౌలింగ్ లో కనుక చూసుకుంటే పవర్ ప్లేలోనే 5 వికెట్లు తీశారు ఆర్సీబీ బౌలింగ్ లైన్అప్ అయితే. అసలు పవర్ ప్లేలో జీటీని గొప్ప కూల్చేశారనమాట. అసలు నేను షాక్ అయిపోయాను. అది కూడా స్టార్టింగ్ సాయి సుదర్శన్ వికెట్ అయితే అసలు ఎంత చాలా వేడి వికెట్ అని చెప్పాలి. సాయి సుదర్శన్ మాత్రమే అయ్యాడనమాట హిట్ వికెట్. ఇప్పటి వరకు ఎవ్వరూ అలా అవుట్ అవ్వలేదు ఈ ఐపీఎల్ లో. అండ్ అలాగే శుభం గిల్ని తొందరగా అవుట్ చేశారు. అది కూడా శుభం గిల్ కూడా ఎక్కువ రన్స్ అయితే రాణించలేదు ఈ రోజు. అండ్ వెంటనే జాస్ బట్లర్ పుంజుకున్నాడు స్కోరింగ్ కొట్టడానికి. 29 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఆ తర్వాత వెంటనే హేజల్వుడ్ కూడా అసలు మంచి బాల్ అన్నమాట, స్క్రాంబుల్ బాల్, అసలు వెంటనే బౌల్డ్ అయిపోయాడు. అసలు ఎక్సలెంట్ బౌలింగ్ పెర్ఫార్మెన్సెస్ ఈ రోజు. తర్వాత వెంటనే ఈ రోజు ఆర్సీబీ మ్యాచ్ లో హోల్డర్ ఎలా అయితే 2 వికెట్లు తీసుకున్నాడు ఒకే ఓవర్ లో, సేమ్ రసిక్ కూడా ఈ రోజు 2 వికెట్లు తీసుకున్నాడు. కాకపోతే అది మేడిన్ ఓవర్ అయింది. ఆర్సీబీ బ్యాటింగ్ ఆడినప్పుడు హోల్డర్ ఎంత సెలబ్రేషన్ చేసేసాడంటే ఇంకా నాలాగే ఎవడు తీలేడు అన్నట్టు బిల్డప్ ఇచ్చేసాడు అనమాట. కానీ ఈ రోజు రసిక్ చేసిన బౌలింగ్ కి హోల్డర్ మూసుకుని కూర్చోవాల్సిందే, ఆ టైప్ లో బౌలింగ్ చేశాడు రసిక్. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు, అందరూ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అందుకని ఈరోజు ఆర్సీబీ అయితే మొత్తానికి ఫైనల్స్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట. ఇంకా రేపు ప్రివ్యూ మ్యాచ్ కనుక చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అనమాట. ఎలిమినేటర్ అయితే జరగబోతుంది.
ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్దే పై చేయి అన్నమాట. ఆర్ఆర్తో పోల్చుకుంటే కంపేర్ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు ఇప్పటిదాకా కనుక చూసుకుంటే. సో ఆర్ఆర్కి అనేది చాలా టఫ్ అయిపోద్ది. ఎందుకో చెప్తాను వినండి. ఎస్ఆర్హెచ్లో కనుక చూసుకుంటే టాప్ బ్యాట్స్మెన్స్ కానీ వన్డౌన్లో వచ్చే ఇషాన్ కిషన్ కానీ అండ్ అలాగే క్లాసెన్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఫామ్లో ఉన్నారు. ఎటువంటి ఫామ్ లో ఉన్నారంటే 200+ స్ట్రైక్ రేట్ ఉన్నారు ఇప్పటి వరకు కనుక మ్యాచెస్ లో చూసుకుంటే. ఇంత ఫామ్ లో ఉన్న టీము. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కనుక చూసుకుంటే ఆషామాషి బౌలింగ్ కాదు. కమిన్స్ స్లో బాల్స్ ఎక్కువ డెలివరీ చేస్తున్నారు. లాస్ట్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కనుక మీరు చూసుంటే అప్పుడు మీకు అర్థమయ్యేది స్లోవర్ బాల్స్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అనేది. ఈ ఐపీఎల్లో ఎక్కువగా స్లోవర్ బాల్స్ వేసిన టీం ఏదైనా ఉందంటే అది ఎస్ఆర్హెచ్ మాత్రమే. సో అందుకని రేపు ఆర్ఆర్కి అయితే చాలా టఫ్ ఉండబోతుంది. అది మాత్రం నేనైతే కన్ఫామ్ గా అయితే చెప్పగలను అనమాట. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చూసుకుంటే టీమ్ పెర్ఫార్మెన్సెస్ ఇప్పుడు దాకా ఇచ్చారు, కలిసి కట్టుగా ఆడారనమాట. రేపు ఎలిమినేటర్ ఏమన్నా ఆర్ఆర్ డామినేట్ చేస్తుందా లేకపోతే ఆర్ఆర్నే ఎస్ఆర్హెచ్ డామినేట్ చేస్తుందా అనేది అయితే మ్యాచ్ చూసిన తర్వాత అయితే మాట్లాడుకుందాము. అండ్ అలాగే ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ విషయంలో కూడా సేమ్ థింగ్ అనమాట. టాప్ 3 బ్యాట్స్మెన్స్ కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు ఇప్పటిదాకా ఐపీఎల్లో కూడా. అందులో బాగా మెయిన్ గా టాప్ ఆర్డర్ ఎవరెవరంటే సూర్యవంశీ అలాగే జైస్వాల్ అండ్ జురేల్ అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పటిదాకా కూడా ఆర్ఆర్ కి టాప్ ఆర్డర్ నిల్చుండిపోయారు. అందుకని ఆర్ఆర్ కూడా చాలా బాగా ఆడింది. అండ్ మిడిల్ ఆర్డర్స్ లో చూసుకుంటే ఫెరేరా కూడా చాలా బాగా రాణిస్తున్నారు రన్స్ అయితే మిడిల్ ఆర్డర్ లో మెయిన్ గా చూసుకుంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అనమాట. సో ఆర్ఆర్ కూడా ఇక్కడ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే బాగానే ఉంది కానీ బౌలింగ్ లైనప్ లోనే సరిగ్గా లేదని చెప్పేది నేను అంటాను. ఎందుకంటే ఆర్చర్ ఒక్కడిని పక్కన పెట్టేస్తే మిగతా బౌలింగ్ లైనప్ కూడా సరిగ్గా పెర్ఫార్మెన్సెస్ అనేది కరెక్ట్ గా ఇవ్వట్లేదు. వాళ్ళ దగ్గర కూడా బెస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది, నేను కాదనను. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎస్ఆర్హెచ్ తో కంపేర్ చేస్తే. సో అది ఆర్చర్ ఒకవేళ కనుక రేపు తొందరగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కనుక వికెట్లు తీయగలిగితే ఎస్ఆర్హెచ్ లో ఆర్ఆర్ మ్యాచ్ లో ఉంటుంది. లేదంటే కనుక చాలా కష్టమైపోద్ది. మాక్సిమం నా పరంగా అయితే రేపు 95% ఎస్ఆర్హెచ్ విన్ అవుద్ది అనమాట. 5% ఆర్ఆర్ కి ఛాన్స్ ఉంటుంది. రేపు జరిగే హోరాహోరీ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అని చెప్పనైతే మనం వెయిట్ చేసి ఉందాం. తర్వాత వెంటనే మన ఛానల్ అయితే వీడియో వస్తుంది అనమాట. అందుకే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ అయితే. ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేస్తాను అనమాట. సో అది మరి సంగతి. మళ్ళీ రేపటి ఐపీఎల్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక గెలవాలని కోరుకుంది అనమాట మన తెలుగు టీం అయినా ఎస్ఆర్హెచ్. సో అది మరి సంగతి. హేట్స్ రూపేష్ సైనింగ్ ఆఫ్.